అంజమ్మ, కపిలయ్య భార్యాభర్తలు. వాళ్ళకి 2 పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్ళారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది. కపిలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె పిల్లలిద్దరి వీపులపై దబదబా 2 దెబ్బలు వేసింది. వారు ఏడుపులంకించుకున్నారు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు? సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు, గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ అయింది. వచ్చాక చంపి కడుపు నిండా తిందాం అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగులంకించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు చిరుతయ్య. సింగమయ్య జరిగిన సంగతంతా చెప్పాడు. అది విన్న చిరుతయ్య, మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం, వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండడం నేను చూశాను అని పక్కపక్క నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనిద్దరం తోకలు ముడివేసుకుని కలిసి వెళ్దాం, తుంటరి కపిలయ్య పని పడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరూ తోకలతో పీటముడి వేసుకుని గుహ వైపు వెళ్ళారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్ళీ పిల్లల్ని దబదబా బాదింది. వారికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడుపు ఆపండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని ఆ చిరుతయ్యను పంపాను, రాగానే చంపి తిందాం అని కోపంగా కపిలయ్య అన్నాడు. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో ఠారెత్తిపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తుప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు. పాపం, చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే 90స్లో మన చైల్డ్హుడ్ స్టోరీస్ వింటూ మళ్ళీ ఆ మెమరీస్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!